హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ముందుగా ఈ వీడియోని ఏదైనా డిగ్రీ కోర్స్ అనగా బీటెక్, బీ ఫార్మసీ, బీఎస్సీ, బీసీఏ, బీజెడ్సీ, బీఈడి, బీకామ్ సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ వీడియోని షేర్ చేయగలరు. సో చూసినట్లయితే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బీఐ బ్రాంచెస్లో దాదాపు 5237 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీగా ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో దానికి సంబంధించి టోటల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ప్రీవియస్గా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీడియోలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు సిలబస్ వివరాలు మరియు నెగిటివ్ మార్కింగ్ సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీలో అయితే మన ఛానల్లో మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో మొదటగా సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్తో పాటు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ 1 అవర్ డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలి. టోటల్గా ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామినేషన్గా చెప్పుకోవచ్చు. ఇందులో సబ్జెక్ట్ వైజ్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులు 20 నిమిషాలు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్లు 35 మార్కులు 20 నిమిషాలు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్లు 35 మార్కులు 20 నిమిషాలకు గాను సపరేట్గా ఈచ్ టెస్ట్కు సపరేట్ టైమింగ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. 1/4 4 తప్పు సమాధానాలకు ఒక మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంది. సో ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వారికి ఒక పోస్ట్కి 10 మంది చొప్పున షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఇందులో కూడా 4 సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్లు రావడం జరుగుతుంది. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ తరపు నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు 35 నిమిషాలు, జనరల్ ఇంగ్లీష్ తరపు నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులు 35 నిమిషాలు, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ తరపు నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు 45 నిమిషాలు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ సంబంధించి 50 క్వశ్చన్లు 60 మార్కులు 45 నిమిషాలకు గాను టోటల్గా 190 క్వశ్చన్స్ 200 మార్క్స్ 2 hours 40 minutes డ్యూరేషన్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 190 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి గాను 200 మార్క్స్ గాను 2 hours 40 minutes డ్యూరేషన్లో ఈ ఎగ్జామినేషన్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంది. సో టోటల్ ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. 1/4 4 తప్పు సమాధానాలకు ఒక మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వారికి షార్ట్లు చేసి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే వారి అప్లై చేసిన సర్కిల్ని బట్టి లోకల్ లాంగ్వేజ్లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ స్కిల్స్ను చెక్ చేసి క్వాలిఫై అయిన వారికి ఫైనల్గా మీకు మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్లీ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఎస్బీఐ సంబంధించి జూనియర్ అసోసియేట్ క్లర్క్ లెవెల్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్లో భాగంగా చూసినట్లయితే మొదటగా సెక్షన్ వైజ్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో భాగంగా సిలబస్ చూసినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్, క్లాజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్, సెంటెన్స్ ఆర్ రీఅరేంజ్మెంట్, పారాజంబుల్, యాంటీనానిమ్స్, సినానిమ్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, సెంటెన్స్ కనెక్టర్ మరియు ఆడ్ వన్ అవుట్ సంబంధించి ఈ విధంగా సిలబస్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి టాపిక్ నుంచి డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్, స్పీడ్, టైమ్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, నెంబర్ సిరీస్, అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పార్ట్నర్షిప్, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ మరియు రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ సంబంధించి కోడింగ్ అండ్ డీకోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ టెస్ట్, ఇన్ఈక్వాలిటీస్ మరియు ఆల్ఫాబెటికల్ సిరీస్ మరియు ఆల్ఫాన్యూమరికల్ సిరీసెస్, సిలోజిమ్స్ మరియు లాజికల్ రీజనింగ్ అనే టాపిక్స్ నుంచి రీజనింగ్ ఎబిలిటీ అనే టాపిక్ నుంచి ప్రశ్నలు ఉన్నాయి. సో ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్కు షార్ట్ లిస్ట్ అవుతారో వారికి మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్ వచ్చేసి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో భాగంగా కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఇంటర్నేషనల్, అవార్డ్స్ అండ్ అవార్డీస్, నేషనల్ పార్క్స్ అండ్ శాంచురీస్, డ్యాన్స్ ఫార్మ్స్ మరియు కంట్రీ అండ్ కరెన్సీ, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ స్కీమ్స్, మానిటరీ పాలసీస్ మరియు ఫైనాన్షియల్ పాలసీస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ టర్మ్స్, అబ్రివేషన్స్, ఇంపార్టెంట్ డేస్ అండ్ ఈవెంట్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఈ విధంగా టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రానున్నాయి. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ టాపిక్ సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్, క్లాజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్స్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, పారాజంబుల్, యాంటీనానిమ్స్, సినానిమ్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, సెంటెన్స్ కనెక్టర్, ఆడ్ వన్ అవుట్ సంబంధించి అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్స్ నుంచి ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్, స్పీడ్, టైమ్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, నెంబర్ సిరీస్, అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పార్ట్నర్షిప్, మిక్చర్ అండ్ అలిగేషన్, రేషియో అండ్ ప్రపోజిషన్, యావరేజ్, పైప్ అండ్ సర్టెన్, అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ రానున్నాయి.
నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీస్ సంబంధించి కోడింగ్, డీకోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్షిప్ మరియు డైరెక్షన్ టెస్ట్, ఇన్ఈక్వాలిటీస్, ఆల్ఫా న్యూమరికల్ సిరీస్, సిలాజిమ్స్, లాజికల్ రీజనింగ్ సంబంధించి టాపిక్స్ నుంచి రీజనింగ్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ రానున్నాయి. సో ఫైనల్గా చూసినట్లయితే కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించి టాపిక్లో భాగంగా కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కంప్యూటర్ జనరేషన్స్ మరియు డిబిఎంఎస్, నెట్వర్కింగ్, ఇంటర్నెట్ టర్మ్స్ మరియు ఎంఎస్ ఆఫీస్, అవుట్పుట్ ఇన్పుట్ డివైజెస్ మరియు ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ సంబంధించి టాపిక్స్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రానున్నాయి. సో మొత్తంగా ఇది ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ పోస్టులకు అప్లై చేస్తున్నారో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ మరియు సిలబస్ మరియు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మరియు నెగిటివ్ మార్కింగ్ విధానం ఈ విధంగా ఉంటుంది. సో ఈ బ్యాంక్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలో క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థుల ఆ వీడియో ద్వారా మీకు టోటల్గా క్లారిటీ వస్తుంది ఈ సిలబస్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.